ఈరోజు మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ చెప్పుకుందాము. ఎల్సిఎం గురించి, ఎస్సిఎఫ్, అబౌట్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ఎల్సిఎం మీన్స్ లీస్ట్. ఎల్సిఎం మీన్స్ లీస్ట్. సి మీన్స్ కామన్. And M means multiple. అంటే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అనే టాపిక్లో భాగంగా మనము ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ అనే టర్మ్ గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మల్టిపుల్ అనేది అబ్జర్వ్ చేస్తే అసలు మల్టిపుల్ అనే టర్మ్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ అంటే ఏంటారు అసలు జనరల్గా అబ్జర్వ్ చేస్తే అబౌట్ మల్టిపుల్. మనం ప్రీవియస్గా కొన్ని అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2, మల్టిపుల్ ఆఫ్ 2 అని అంటాం. ఈ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తాము? 2 యొక్క మల్టిపుల్ అంటే 2, 4, 6, 8, 10, 12 సో ఆన్, అది ఇన్ఫినిట్గా చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ మల్టిపుల్ మీన్స్ అకార్డింగ్ టు టేబుల్స్. మల్టిపుల్స్ ఏంటంటే టేబుల్ సిచ్యువేషన్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 2 into 1, 2 into 2, 4, 2 into 3, 6, 2 into 4, 8 అంటే ఇలా సో ఆన్గా చెప్తాం. అందుకే మనం మల్టిపుల్స్ ఏమంటాం అంటే ఇన్ఫినిట్గా చెప్పొచ్చు. మల్టిపుల్స్ ఏం చెప్పొచ్చు మనం? ఇన్ఫినిట్గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2, 4, 6, 8, 2, 4, 6, 8 సో ఆన్. సో దీన్ని మనం మల్టిపుల్ అంటాం. మల్టిపుల్ మనం ఏంటంటే దీన్ని టెర్మినాలజీలో అంటే తెలుగు టైమ్స్ వచ్చేసరికి దీన్ని గుణిజము అంటాం. ఏమంటాం? గుణిజము అంటాం. తెలుగులోకి వచ్చేసరికి దీన్ని గుణిజము అంటాం. సో ఇక్కడ అంటే ఎనీ మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మల్టిపుల్ ఆఫ్ 3 మల్టిపుల్ అబ్జర్వ్ చేస్తే 3, 6, 9, 12 సో ఆన్గా చెప్తుంటాం. సో ఇక్కడ ఇండికేషన్ చేస్తే మనకి ఈ అబ్జర్వేషన్ చేసే దాన్ని బట్టి ఎగ్జాంపుల్ మనం ఏంటి ఇండికేషన్ చేయొచ్చు అంటే అకార్డింగ్ టు మల్టిపుల్ అంటే ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ద గివెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 మల్టిపుల్ స్టార్టింగ్ 2, 4, 6, 8లో 2. అలాగే 3 మల్టిపుల్స్ స్టార్టింగ్ 3 అంటే గివెన్ దట్ నెంబర్ అనేది లీస్ట్ నెంబర్గా చెప్తుంటాము. సో హైయెస్ట్ నెంబర్, మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్స్ ఏంటంటే ఇన్ఫినిట్, అంటే నాట్ ఫైండ్ అవుట్ అంటే ఎగ్జాక్ట్లీగా మనం డిఫైన్ చేయలేము. సో మల్టిపుల్ అంటే ఈ విధంగా మనము చెప్పొచ్చు. సో ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్లో మనం అకార్డింగ్ టు అసలు జనరల్గా ఇది నార్మల్ చెప్పుకుంటే దీంట్లో 3 మెథడ్స్ మనం మెన్షన్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మల్టిపుల్ మెథడ్. ఆ మల్టిపుల్ మెథడ్ని మనం ఇప్పుడు ప్రీవియస్గా చెప్పడం జరిగింది. సెకండ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి మనము డివిజన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ని బేస్ చేసుకొని మనము ఈ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 3 మెథడ్స్ మనం బేస్ చేసుకొని ఎల్సిఎంని ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్స్ని ప్రీవియస్గా చెప్పుకోలేము. మరొకసారి దాని గురించి కాన్సన్ట్రేషన్గా నార్మల్గా మరొకసారి బ్రీఫ్గా చెప్పుకుందాము. 2 మల్టిపుల్స్ మెథడ్. ఫస్ట్ మెథడ్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే గుణిజాల పరంగా మనం చెప్తుంటాము. రైట్. ఫస్ట్ ఏంటంటే మనం చెప్పుకోము 2 మల్టిపుల్స్ 2, 4, 6, 8 సో ఆన్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అబ్జర్వ్ చేస్తే 4, 8, 12 సో ఆన్గా అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 2, 4 అంటే ఈ 2, 4కి సంబంధించినటువంటి ఎల్సిఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాము. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ 2, 4 మనం మల్టిపుల్ చేస్తే దీని యొక్క ఎల్సిఎంని మనము ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి మల్టిపుల్స్ని ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. మల్టిపుల్లో అబ్జర్వ్ చేస్తే సో ఆన్గా ఇలా మనము ఇలాగా 16, 18, 20 సో ఆన్గా మనము రాసుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 16,
20, 24 సో అంటే మనము ఇక్కడ నోట్ గా రాసుకోవచ్చు. సో ఎల్సిఎం మల్టిపుల్స్, రైట్, ఫస్ట్ మల్టిపుల్స్ ని నోట్ చేసాము. నెక్స్ట్ ఇది కామన్ మల్టిపుల్స్, వీటి అబ్జర్వ్ చేస్తే కామన్ మల్టిపుల్స్ ఎక్కడ ఉన్నాయి? 4, 4. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8, 8. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12, 12. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16, 16. ఇలా కామన్ మల్టిపుల్స్ అనేవి మనం ఐడెంటిఫికేషన్ చేసాం. రైట్, కామన్ మల్టిపుల్ ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఏంటంటే 4, 8, 12, 16 సో అని ఉంటాయి. అంతే, ఇంకా మోర్ దాన్ నెంబర్స్ అనేది ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ మల్టిపుల్స్ కూడా ఇన్ఫినిటీ. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాము. కామన్ మల్టిపుల్స్ నోట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? లీస్ట్. లీస్ట్ అంటే వీటిలో లీస్ట్ ఎక్కడ ఉంది? సో దాన్ని మనము లీస్ట్ కామన్ మల్టిపుల్గా అబ్జర్వ్ చేసాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2, 4. ది ఎల్సిఎం ఆఫ్ 2, 4 ఏమవుతుంది? 4గా మనం ఇండికేషన్ చేయొచ్చు. ఈ మెథడ్ ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే 2, 4 ఎల్సిఎం ఏంటంటే 4గా మనం చెప్పచ్చు. ఏంటంటే కామన్ మల్టిపుల్స్ నోట్ చేసాము, మల్టిపుల్స్ కామన్ నోట్ చేస్తే లీస్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసాము. సో 2, 4 యొక్క 2, 4 ఎల్సిఎం ఆఫ్ 2, 4, 4. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మరొకసారి అనదర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ మల్టిపుల్స్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 మల్టిపుల్స్ నోట్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 so multiples means tables noted, right? Next 4, 4, 8, 12, 16, 20, 24, 24, 28, 32 so on. So next 6 multiples 6, 12, 18, 24, 30, 36, 42 సో సో ఇక అబ్జర్వ్ చేస్తే 2, 4, 6 మల్టిపుల్స్ మనము ఐడెంటిఫై చేద్దాం. ఇవి రాసాం. రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మల్టిపుల్స్ మెథడ్లో మనకి ఏంటంటే కామన్ మల్టిపుల్స్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటి? కామన్ మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్. ఓకే, కామన్ మల్టిపుల్స్ అబ్జర్వ్ చేస్తే ఇది 2, 4, 6 కామన్ మల్టిపుల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఈక్వల్ లేదు, 4 ఈక్వల్ లేదు, 6 లేదు. నెక్స్ట్ ఏంటి? 12 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12 ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 18, 20, 22, 24 సో అని ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 20, 22, 24 సో. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 24 ఇక్కడ కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 24 కామన్గా ఉంది, ఇక్కడ 24 ఉంది. సో కామన్ మల్టిపుల్స్ ఏంటి? 12, 24 సో ఆన్. అంటే ఇక్కడ లీస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ హైయెస్ట్ నెంబర్ మనం డిఫైన్ చేయలేము. సో అందుకే మనం ఏంటంటే మల్టిపుల్స్లో మనము లీస్ట్ నెంబర్ ఏంటంటే గివెన్ దట్ నెంబర్, మల్టిపుల్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే నాట్ డిఫైన్గా చెప్తుంటాం. కామన్ మల్టిపుల్స్ రాసాం. ఎల్సిఎం ఆఫ్ మనకి ఈ మెథడ్ ద్వారా ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6 2, 4, 6 యొక్క మెథడ్ 2, 4, 6 సంబంధించిన ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి దీంట్లో లీస్ట్ నెంబర్ ఏంటంటే ఈ మల్టిపుల్స్లో 12 కాబట్టి 2, 4, 6 అనేది మల్టిపుల్గా మనం చెప్పవచ్చు. 2, 4, 6గా 12గా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఈ యొక్క మల్టిపుల్స్ మెథడ్ ద్వారా మన ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్లోకి వెళ్దాము. సెకండ్ మెథడ్ అంటే ఎల్సిఎంలో సెకండ్ మెథడ్. ఈ సెకండ్ మెథడ్ ఏంటంటే సెకండ్ మెథడ్ అంటారు. ఈ సెకండ్ మెథడ్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మనకు ఆల్రెడీ తెలిసింది. ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఐడియా ఉండాలి మనకు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయడం ద్వారా. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ మీన్స్ ప్రైమ్ అని అంటాం. ప్రైమ్ మీన్స్ దీన్ని మనము తెలుగు వెర్షన్లో ప్రధాన సంఖ్యలు అని అంటుంటాం. తెలుగులో దీన్ని ఏమంటాం? ప్రధాన సంఖ్యలుగా చెప్తుంటాం. ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్య. ఏంటంటే 1 and itself ఓన్లీ. ప్రైమ్ మీన్స్ 1 and itself only. Prime numbers means 1 and itself. 1 and
ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే 1 అనే నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అనే నెంబరు ఇట్ సెల్ఫ్, అంటే ఏదైతే నెంబర్ ఉంటుందో గివెన్ దట్ నెంబర్ మనం ఇట్ సెల్ఫ్ నెంబర్గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉంటే 2 అని ఉంటుంది, 3 అనే నెంబర్ ఉంటే 3. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కంపల్సరీ దీంట్లో యూజ్ చేయవలసినటువంటిది ఏంటంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి, అంటే ఈ ప్రధాన సంఖ్యలో మనము యూజ్ చేయాలి. దాని ప్రకారంగా మనము ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తే 6 అనే నెంబర్ మనం అబ్జర్వ్ చేస్తే, అలాగే 12, ఈ 6, 12 అనే నెంబర్ మనం అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఎలా చేస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి టేబుల్స్ మీద ఐడియా ఉంది కాబట్టి 2 3 జా 6. ఈ 6 ఎలా మనం నోట్ చేసుకోవచ్చు, 2 into 3గా నోట్ చేసుకోవచ్చు. అంటే 2^1 3^1, అంటే 2 1 times వచ్చింది, 3 1 times వచ్చింది. సో 12 ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 6 జా 2 3 జా. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే 2 6 జా 12, 2 3 జా 6. సో ఇక్కడ 12 అబ్జర్వ్ చేస్తే 12 2 into 3, 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్గా చెప్పొచ్చు మనం. సో 2^2 into 3^1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 12 ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మెథడ్ ఇప్పుడు రెండో మెథడ్ మనం చెప్పుకునే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎంకి ఒక చిన్న ట్రిక్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈజీగా చెప్పవలసింది ఏంటంటే ఎల్సిఎం, ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం చెప్పాలంటే కంపల్సరిగా ఆల్ ఫ్యాక్టర్స్ ఇండికేషన్ చేయాలి. అంటే ఆల్ ఫ్యాక్టర్స్ ఇండికేషన్ చేయాలి. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తూ వాటిలో అబ్జర్వ్ చేస్తే ఈ ఆల్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్స్, ఎందుకంటే మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని అంటాం కాబట్టి ఎల్సిఎంలో మనము హైయెస్ట్ పవర్స్ ఇండికేషన్ చేస్తాము. ఆల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆల్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్స్. వీటిని ఎలా యూజ్ చేయాలంటే కంపల్సరిగా ప్రొడక్ట్లో యూజ్ చేయాలండి. ఎలా చెప్పాలి, ప్రొడక్ట్లో యూజ్ చేయాలి, అంటే ప్రొడక్ట్ టర్మ్లో చెప్పాలి. రైట్, ఒకసారి చూద్దాము ఆల్ ఫ్యాక్టర్స్ ఏంటి. ఇక్కడ ఇప్పుడు దీనికి అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్టర్స్ ఏంటి చూస్తే 2 ఎల్సిఎం ఆఫ్ 6 12, ఎల్సిఎం ఆఫ్ 6 12. ఫ్యాక్టర్స్ 2, ఇక్కడ 2 ఉంది, 3 నెక్స్ట్ మన ప్రోడక్ట్ అన్నాం కదా 2 3. ఓకే, ఇంకా అందుకనే 2 3 కాకుండా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవి కూడా ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూసుకోండి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అంటే ఫ్యాక్టర్స్ ఏమి కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 3 గానే ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ పవర్స్, ఆ పవర్స్ కూడా ఏమన్నా మనం పవర్స్ కూడా మనం ఏంటన్నామంటే ఇక్కడ హైయెస్ట్ పవర్స్ అన్నాం. ఓకే, ఆల్ ఫ్యాక్టర్స్ మనం యూజ్ చేసాము. హైయెస్ట్ పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా 2 అనే ఫ్యాక్టర్ ఉంది, దీనికి పవర్స్ హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఇది 2^1 2^2. హైయెస్ట్ ఏంటంటే 2^2. అలాగే ఇక్కడ 3^1, ఇక్కడ 3^1. సో దీని మన 3^1 ఏంటంటే అదే హైయెస్ట్ ఉంది కాబట్టి. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని మల్టిప్లై చేయాలి కదా, ప్రోడక్ట్ కదా. 2^2 అంటే 2 2 టైమ్స్ వేస్తే 2 into 2, ఇట్స్ మీన్స్ 2 2 జా 4 into 3, 4 3 జా 12. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏంటంటే 6 12 యొక్క ఎల్సిఎం ఏంటంటే 12. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 12 యొక్క ఎల్సిఎం మనము 12 గా చెప్పడం. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం నేర్చుకుందాం. అనదర్ ఎగ్జాంపుల్ ద్వారా మరొకసారి మనము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 64 32 8 అంటే ఎనిదరే ఏ ఎగ్జాంపుల్స్ అని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనము తీసుకున్నాం. సో 64 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీన్స్ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. రైట్, కంపల్సరీగా 2 3 జా 2 2 జా. నెక్స్ట్ 2 16 జా 2 1 జా 2 2 6 జా, అంటే 2 16 జా 2 8 జా 2 4 జా 2 2 జా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 64 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏ విధంగా ఇండికేషన్ చేస్తాం, ఏ విధంగా రాసాం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2 అంటే 1 2 3 4 5 6 అంటే 6 టైమ్స్ గా మనము ఇండికేషన్ చేసాము. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే 2^6 ఎందుకంటే దీన్ని మనం ఎక్స్పోనెంట్స్ పవర్ లో చెప్పి 2^6 అంటే 2ని 6 టైమ్స్ గా ఇండికేషన్ చేసాము. సో 2^6 చేసాము. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 32 2 16 జా
2 8 जा 2 8 जा 2 4 जा 2 2 जा अब చేస్తే 1 2 3 4 5 అంటే 32 ఇక్కడ ఇండికేషన్ చేస్తే ఏమైంది 2 పవర్ ఆఫ్ 5 దాన్ని మనము 2 ని 5 టైమ్స్ గా నోట్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ 8 2 4 जा 8 2 2 जा 4 1 2 3 అంటే 8 ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్ 3 దాన్ని మనము నోట్ చేసుకుంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఓకే. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాయడం జరిగింది. ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాం. అయితే వీటిలో మనకి ఏంటి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఆఫ్ ఏంటి 64 32 8 ఈ నెంబర్ సంబంధించినటువంటి ద ఎల్సిఎం ఆఫ్ 64 32 8 ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. రైట్, మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడే ఎల్సిఎం అనేది ఏంటి అసలు ఈ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ యూజ్ చేయవలసినటువంటి మనకి సిస్టమ్ ఏంటి ఏ విధానంలో చెప్తూ ఉంటాము కంపల్సరీగా ఆల్ ఫ్యాక్టర్స్ అనేది యూజ్ చేయాలి. కంపల్సరీ ఇక్కడ ఉండే ఫ్యాక్ట్స్ ఎన్ని అయితే ఉంటాయి ఫ్యాక్ట్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ హైయెస్ట్ పవర్స్ ఏవైతే మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటాం ఆల్ ఫ్యాక్టర్స్ ఆ పవర్స్లో హైయెస్ట్ పవర్స్ తీసుకుంటూ హైయెస్ట్ పవర్స్ తీసుకుంటూ ఈ హైయెస్ట్ పవర్స్కి వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మనం చేస్తే అప్పుడు ఎల్సిఎం అనేది 64 32 8 అనేది చెప్పడం జరుగుతుంది. రైట్, చూద్దాం ఆల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి 2 ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటి 2 ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ అంటే 2 మాత్రమే ఇక్కడ ఫ్యాక్ట్గా ఉంది. రైట్, 2 అనే ఫ్యాక్ట్గా రాశాను. ఈ 2 ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ చూస్తున్నాం 2 పవర్ 6 అనేది ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ 3 అబ్జర్వ్ చేస్తే ఈ 3 నెంబర్స్లో మనకి పవర్స్ హైయెస్ట్గా 6గానే ఉంది. సో 2 పవర్ 6 మీన్స్ 2ని 6 టైమ్స్ వేస్తే 2ని 6 టైమ్స్ వేస్తే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనము సో 2 2 जा 4 4 2 जा 8 2 2 जा 4 4 2 जा 8 ఇంకా అబ్జర్వ్ చేస్తే 8 8 जा అంటే 64 ఈ విధంగా మనము చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్ నుండి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకునేది ఏంటంటే 2 4గా చెప్పాం. అలాగే ఇక్కడ 64 32 8గా చెప్పడం జరిగింది. ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ ఈ 2 ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎంలో మనకి ఇక్కడ ఒక కీ పాయింట్ని మనం చెప్పవచ్చు. ఆ కీ పాయింట్ ఏంటండి అంటే 1 నెంబర్ అనదర్ నెంబర్ మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మల్టిపుల్ ఏంటంటే 4 ఎందుకంటే 2 2 4 కాబట్టి. అలాగే 8 నెంబర్ 8 అనే నెంబర్కి సంబంధించిన మల్టిపుల్ 8 నెక్స్ట్ 32 8 మల్టిపుల్ నెక్స్ట్ 64 కూడా 8 మల్టిపుల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క మల్టిపుల్ అనేది 1 నెంబర్ అనేది అనదర్ నెంబర్కి మల్టిపుల్గా అబ్జర్వ్ చేస్తే 1 నెంబరు ఈ నెంబర్కి ఈ 2 నెంబర్స్ కూడా మల్టిపుల్సే. అలాగే ఈ నెంబరు 2 అనే నెంబర్ 4 కూడా మల్టిపుల్సే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మల్టిపుల్లో 1 నెంబర్ అనదర్ నెంబర్ మల్టిపుల్ అయితే హైయెస్ట్ నెంబర్ని మనం ఏం చెప్తామంటే ఇక హైయెస్ట్ నెంబర్ని మనం ఈజీగా చెప్పడానికి అంటే కాన్సెప్ట్ లేకుండానే మనము క్వశ్చన్ ఆన్సర్ పెట్టవచ్చు. అంటే హైయెస్ట్గా మనం ఏదైతే ఇండికేషన్ చేస్తామో అక్కడ హైయెస్ట్ అంటే 1 నెంబర్ అనదర్ నెంబర్ మల్టిపుల్ అయితే హైయెస్ట్ నెంబర్ని మనం ఏంటంటే ఎల్సిఎంగా ఈజీగా మనం నోట్ చేయొచ్చు. అలాగే 8 ఈ అన్నింటిలో అబ్జర్వ్ చేస్తే కామన్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి దీనికి కామన్ ఈ 8 యొక్క మల్టిపుల్ కాబట్టి దీనిలో హైయెస్ట్ నెంబర్ అనేది 64. సో ఈ విధంగా మనము చెప్పవచ్చు. ఇలా మోర్ దాన్గా మనం ఎగ్జాంపుల్గా చూస్తే ఆన్సర్ చూసిన వెంటనే మనము 3 6 ఇలాగ అబ్జర్వ్ చేస్తే దీంట్లో వెంటనే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అని అంటే ఈజీగా మనం చెప్పడానికి ఏంటి ఇక్కడ 3 నెంబర్ అనేది 3కి 6 అనేది మల్టిపుల్. సో వెంటనే మనము 6 అనేది మల్టిపుల్గా చెప్పవచ్చు. ఇది మల్టిపుల్ కాబట్టి దీని 3 అనేది 6 మల్టిపుల్ కాబట్టి దీనికి ఎస్ఎఫ్ అంటే 3కి 6కి ఎల్సిఎం ఏం చెప్పొచ్చు ఎల్సిఎం 6గా చెప్పొచ్చు. అలాగే 9 18 ఇలా అబ్జర్వ్ చేస్తే 9 యొక్క మల్టిపుల్ ఏంటంటే 18. సో హైయెస్ట్ నెంబర్ ఇదే కాబట్టి దీన్ని ఎల్సిఎంగా చెప్పొచ్చు. అలాగే మనము 3 30 నెంబర్స్ ఇలా తీసుకుంటే ఇలాంటి ఎన్ని నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 3 మల్టిపుల్కి 3కి మల్టిపుల్ అంటే 30. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 30 కాబట్టి ఈ యొక్క 30 మనం ఏంటంటే ఎల్సిఎంగా చెప్పొచ్చు. ఇలా మోర్ దాన్గా మనము ఒక ట్రిక్కి అంటే ఈజీ వేలో మన ఎల్సిఎంని అసలు క్వశ్చన్ చూసి చూడగానే ఒక మెథడ్ అంటే ఈ విధానంలో అబ్జర్వ్ చేస్తే అంటే 1 నెంబర్ అనదర్ నెంబర్ అనేది మల్టిపుల్గా ఉంటే ఆ హైయెస్ట్ నెంబర్ని ఏంటంటే మనము ఎల్సిఎంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క 2 మెథడ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా చెప్పొచ్చు. ఇందులో
భాగంగా మనము థర్డ్ మెథడ్లోకి వెళ్దాము. దీన్ని డివిజన్ మెథడ్ అంటాము. డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్ అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనం కామన్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి అకార్డింగ్ టు నవ్ డేస్, అంటే ఇప్పుడు యూజ్ చేసే మెథడ్ ఏంటంటే కంపల్సరీగా ఆల్ పీపుల్స్ అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించినటువంటి మెథడ్ ఏంటంటే ఈ యొక్క డివిజన్ మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 8, 24, 36 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 8, 24, 36 ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటాము. రైట్, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ యొక్క నెంబర్స్ని మనము ప్రైమ్ నెంబర్స్ గానీ తీసుకొని చేసుకోవచ్చు, లేదా ఎనీ 2 నెంబర్స్ మనకి ఇక్కడ ఏ 1 నెంబర్ అయినా సరే సింప్లిఫై అయినా సరే మనము చేసుకోవచ్చు. చూద్దాం 2తో సింప్లిఫై అవుతుంది చెక్ చేద్దాం. 2 4 జా, 2 12 జా, 2 18 జా. ఓకే, నెక్స్ట్ 2 2 జా, 2 6 జా, 2 9 జా. ఇంకా అబ్జర్వ్ చేస్తే 2 చేత ఇంకా సింప్లిఫై అవుతుంది. 2 1 జా, 2 3 జా, 9 అనేది ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినాం కాబట్టి నెక్స్ట్ 3 చేత 2 కూడా అవుతుంది. రైట్, 1 3 1 జా, 3 3 జా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింగిల్ నెంబర్ వరకు కూడా మనము విడిచిపెట్టవచ్చు. సింగిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడితో మనము క్లోజ్ చేసేవచ్చు. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8, 24, 36 ఎల్సిఎం ఆఫ్ 8, 24, 36. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిలన్నిటిని కూడా ప్రొడక్ట్ చేస్తే ఈ ప్రొడక్ట్ చేసినటువంటి ఆన్సర్ని మనము ఎల్సిఎంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 × 2 × 2 × 3 × 3. రైట్, 2 2 జా 4, 4 2 జా 8, 3 3 జా 9. విచ్ మీన్స్ 8 × 9, 2 2 జా 4, 4 2 జా 8, 3 3 జా 9, 8 9 జా 72. అంటే 8 24 36 8 24 36 యొక్క ద ఎల్సిఎం ఆఫ్ 8 24 36 72గా మనం చెప్పవచ్చు. దీన్ని మనం డివిజన్ మెథడ్లో చెప్పడం జరుగుతుంది. ఈ డివిజన్ మెథడ్ మనకి అంటే ఎల్సిఎంలో థర్డ్ మెథడ్గా చెప్పడం జరుగుతుంది. 64, 8, 32, 40. రైట్, డివిజన్ మెథడ్. సో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 2 32 జా, 2 4 జా, 2 16 జా, 2 20 జా. రైట్, 2 16, 2 2 2 8 జా, 2 10 జా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇంకా సింప్లిఫై అవుతుంది. 2 8 జా, 2 1 జా, 2 4 జా, 2 5 జా. ఇంకా 2 చేత సింప్లిఫై అవుతుంది. సో 2 4 జా 8, 1 2 2 జా 4. ఇంకా అబ్జర్వ్ చేస్తే 2 2 జా 4, 1 2 1 జా 5. ఏవైతే మనకి కామన్గా సింపుల్గా అంటే కామన్గా 1 నెంబర్ చేత డివిజిబుల్ అవ్వకపోతే సింప్లికేషన్ అయినట్లయితే దాన్ని మనము అలా అంటే రిమూవ్ చేస్తూ అంటే విడిచిపెడుతూ మల్టిప్లై చేస్తే ఆ వచ్చినటువంటి ఆన్సర్ని మనము ఇక్కడ ఎల్సిఎంగా చెప్పడం జరుగుతుంది. రైట్, ఎల్సిఎం ఆఫ్ 64, 8, 32, 40. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 × 2 × 2 × 2 1 2 3 4 5 5 6 6 1 2 3 అంటే 3 6 times అండ్ నెక్స్ట్ 5 1 time. రైట్, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 32 2 జా 64, 64 × 5, 2 2 జా 4, 4 2 జా 8. ఇంకా అబ్జర్వ్ చేస్తే మనం ఈజీ వేలో అబ్జర్వ్ చేస్తే 2 2 జా 4, 4 2 జా 8, 2 2 జా 4, 4 2 జా 8. నెక్స్ట్ 5, 8 8 జా 8 5 జా 8 5 జా అబ్జర్వ్ చేస్తే 40, 8 5 జా 40, 8 × 40. అంటే ఈజీ వేలో మనము సింప్లికేషన్ అనేది చేసుకోవాలి. 8 40 జా 8 40 జా అంటే మనం 40 టేబుల్ ఐడెంటి లేకపోయినా 8 4 జా 32, 8 4 జా 32. ఇట్స్ మీన్స్ 0 అనేది 8 4 జా అంటే 8 40 జా 320. సో ఈ విధంగా మనము ఎల్సిఎంని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే 3 మెథడ్స్ ద్వారా మనము ఎల్సిఎం కొంత ఐడెంటిఫై చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఎల్సిఎం లాగే ఎస్సిఎఫ్ను కూడా మనము ఫినిష్ చేయడం అంటే ఈ విధంగా మనము క్యాల్కులేషన్ చేయాలనేసి మనము చాలా అసలు ఏ విధంగా చేయాలనేసి మనము కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఎల్సిఎం చెప్పడం జరిగింది. ఎల్సిఎం మాదిరిగానే ఎస్సిఎఫ్ను కూడా మనం నేర్చుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని అందరూ కూడా
యాక్సెప్ట్ చేసి మీ యొక్క అందరూ కూడా ఏంటంటే అతి తక్కువ కాలంలోనే మనము దగ్గరగా 150 సబ్స్క్రైబర్స్ మీ అందరి యొక్క ఆదరణతో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.